హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మనం ఇప్పుడు ఒక సినిమా రివ్యూ చూద్దాం. మన కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలై కొట్టై వాలీబాన్ మొన్న థియేటర్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు, కానీ థియేటర్ల సమస్యతో పాటు సరైన సమయానికి నిర్మాత ప్లానింగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి డబ్బింగ్ను రిలీజ్ చేయలేదు. లేట్ అయిన తర్వాత చూసుకుందామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడు అదే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే రిలీజ్ ముందు బాహుబలి రేంజ్లో దీనికి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. మల్లుహుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్లో తీసినట్లు అక్కడ మీడియా వర్గాలు తెగ ఉటకించాయి. తీరా చూస్తే ఈ మలై కొట్టే వాలీబాన్ డిజాస్టర్ దిశగా వెళ్తుంది. రివ్యూలతో విమర్శకులు గట్టిగానే చెప్పారు. అద్భుతమైన హార్డ్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్తో పాటు తీసినట్టుగా దర్శకత్వంలో వృధా అయ్యాయని విరుచుకుపడ్డారు. మొదటి రోజు 15 కోట్ల దాకా రాబట్టిన తర్వాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టలేక విపరీతంగా డ్రాప్ అయింది. ఇంతకుముందు మన దగ్గర మార్కర్, అరేబియన్ సముద్ర సింహం సైతం అనే ఫలితాన్ని అందుకుంది. కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది. దీనికంతా బాధ్యుడిగా దర్శకుడు లిజో ఫెలిషియర్ని పేర్కొంటున్నారు విశ్లేషకులు. బాహుబలి లాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని కథాకథనాలు, ఎమోషనల్ ఆ స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని అంటున్నారు. మోహన్ లాల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసులోనూ దేహ దారిద్ర్యాన్ని పెంచుకొని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు మోహన్ లాల్. సీక్వెల్స్ కూడా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు డిజాస్టర్ రిజల్ట్ చూసి ముందుకెళ్లడం అనుమానమే అనిపిస్తుంది. ఉత్తి హంగులతో సినిమా ఆడే రోజులు ఇవి. స్టార్ హీరోలైనా పరాభవం తప్పదు. మరి సినిమా ఎంతో హిట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు డిజాస్టర్ దిశగా వెళ్తుందని చూస్తున్నాము. కానీ ఒకవేళ తెలుగులో రిలీజ్ అయితే ఏ పార్టీ ఆడుతుందో చూడాలి. కానీ మోహన్ లాల్ యాక్టింగ్ అయినా, ఆయన యొక్క నటన అయినా మన తెలుగులో సుపరిచితమే. ఆయన ఏ విధంగా జనతా క్యారేజ్లో అండ్ లూసిఫర్గా ఆయన ఎంత బాగా నటించారో మన అందరికీ తెలుసు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నాకైతే సినిమా యావరేజ్గా అనిపించింది. నేను చూశాను మూవీ. సో చూద్దాం ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మీ యొక్క సపోర్టు వల్ల మాకు మా ఛానల్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.